లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా గార్డెన్లో షుగర్ ట్రీస్ ఉన్నాయని. మా నాన్న ఇప్పుడు కొత్తాడు, ఒక 2 కొట్టించుకుంటాం తినేకి మేము మా పిల్లలు. కసికాయలు అన్నీ దండికి కాసినాయి, మళ్ళీ తింటాయి ఇవన్నీ. అచ్చరాలన్నీ పోసినాయి ఉన్న లోజోరం వచ్చి. మా నాన్న బిర్రా బిర్రా అవుతున్నాడు. ఇక్కడ మా నాన్న యావినా చెట్లు ఏది బాగానే ఉన్నాయి కదనా, వాడు పట్టినాయి. తమలపాకుల చెట్లు మా నాన్న చెరుకు, మా అమ్మ పెట్టింది ఇవన్నీ చెరుకుగడ్డలు వాళ్ళ పుట్టింటి కట్ట నుంచి తెచ్చి. మా ఇక్కడ రామా కాదు, ఇది పంట పీక్కొని పోదురా, ముందు బరువు వస్తుంది. ఇంకోటి కొట్టు, ఒకటేసారి 2 పీక్కొని పోదమ్మా. ఓ 2 కొట్టి చాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది గుచ్చుకుంది చౌకి, ముళ్ళులు, నిమ్మకాయ చెట్ల ముళ్ళులు. చాలా ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి లోపలికి. రాదు, మా నాన్న తెచ్చుకుంటాను. బబ్లు వాళ్ళు జాలేదు ఆడగొప్పండి. మా అమ్మ చెట్టు పడతాను, మా నాన్న చెరుకులు తీసుకెళ్తాను. తీస్తున్నావు కసికాయలని, ఇవి ఇస్తున్నాడు కసికాయలని. ఇక్కడ తిందాం. తింటున్నాడు, నువ్వు తింటున్నావా? తినవా నాన్న? జ్వరాలు వచ్చే తింటే మేలు. నువ్వు అన్ని పోసినాయి, ఎల్లు పోసినాయి. పాతారా యాక నములుకొని మింగినా కానీ మేలు బాగుంటుంది. అదంతా చేదు ఉండదు ఆడ. మా అమ్మ ఈరోజు ఉండే చెట్టు చాలు అని మళ్ళీ పెట్టింది చెట్లు. కొనుక్కో అంటే మొన్న ఊర్లోకి వచ్చింటే కొనుక్కో. వేరే కలర్ లేకపోయినామా? దాని పొద్దున్న తాత చెరుకులు కొడుతున్నాడు. వాడిపోయినాయి తమలపాకు చెట్టు బాగానే కనిపిస్తున్నాయి, ఏం వాడు పట్టినాయని ఆయన అంటాను, నాకు తెలీదు దాని గురించి. ఇంటికి పక్కన ఇంకా అరటి చెట్టు గల అట్లనే ఉంది, ఇంకా పెరగలే. ఇంకా పెరిగేది ఉండదు. ఇంకా మంచిగా పెద్ద గదా కాసేది మా పాకానికి వస్తాయి. కనకంబరాలన్నీ బాగా కాసా. మా నాన్న చెరుకు కొడుతున్నాడు. మా అమ్మ ఇందాకనే సీతాఫలం చెట్లు సీతాఫలం కాయలు అన్నీ వేపింది, అన్నీ పాకానికి వచ్చాయి. ఇల్లది అదే కుక్క నేను తింటుందంట. ఏం తింటుంది చూడుపు, వేసుకొచ్చుతుంది. ఇవన్నీ మా చెట్లు ఒకటివి. కసికాయలు ఈ చెట్లోటి అవన్నీ ఇక్కడ ఉంది. ఆ చెట్లోటి ఆడ మా నాన్న అన్ని చెరుకులు అన్నీ కొట్టిస్తాను. ఇంకా ఇప్పుడు పబ్లో తీసుకుందిరా నాన్న. ఎంత జబ్బు పోయింది చూడు. ఎప్పుడు అన్ని ఇంకా దానిలో ఎడన్న తేళ్లలో పెడతారు చూడు, అంతకంటే పెద్దగా ఉన్నాయి ఇవి. చాలా హైట్ పెరిగింది కదనా, అన్నీ అంత ఎత్తు పోయినాయి బాగా. గిలెలు 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 గిలెలు. ఓ నాన్న బాగున్నాయిలే, వాళ్ళకి తెలియదులే.
ఇది చిన్నగా ఉంది, ఇది బాగా, ఇది ఇంకా పెరగలేం కదా నాది. ఒక చెట్లు అన్నీ ఒక చెట్లు ఇది ఇంకా పెరగల కదా ఇవి సన్నవి. పెరుగుతాయి ఇంకా ఆ, అన్నీ ఒక చెట్లు అంట పుట్టాయి ఒక దాని అంటే ఇవా దాంట్లో అంట పుట్టాయి సైడ్లో కుట్టింది ఎట్లా కదా. యా. అంటే దాని పక్కన పిలకల మాదిరి వచ్చి మళ్ళీ ఇవి గ్రోత్ అయినాయి బాగా సన్నగా. అంతే ఇలా అది ఇంకోటి పెట్టినావా? అన్నీ దానివే పక్కన పక్కన పుట్టినవన్నీ అన్నీ దానికి వచ్చిన పిలకలు అంట. అంటే ఈ పెద్ద దానికి అవన్నీ చిన్న చిన్న పిలకలు అంట. ఏడానా కాసికాయలు జ్వరం వచ్చినప్పుడు, జ్వరం వచ్చింటుంది కదా మనకు, ఇట్లా అట్లా నాకు వచ్చినాయి చూడుకు, ఇట్లా అన్నీ ఇన్ఫెక్షన్ అయిండేటి తగ్గుతాయి. ఎండట్లే సావ కొడుతుంది నేను. ఏరా నీకు ఎండ తగలేదారా? యావినా ఆవులకి ఎత్తారులేవి. ఈ చిన్నర్లు ఈయన చెప్తున్నాడు చిన్న కొడుకు, అవంట వాటికి కట్ చేసి ఏర్లతో పెడితే మళ్ళీ కాస్తాయని చెప్తున్నాడు. అంతేనా? ఎట్లా కాస్తాయి? ఇట్లా పెట్టి ఇట్లా పూడిస్తే అవి ఇంకట్లా. మీ దాంట్లో మామిడికాయల చెట్టు పెద్దగా అన్నీ అరలకపోయినాయి, కాయలేదా మామిడికాయలా? కాసిండే సీజన్ అయిపోయింది బాగా కాసిందే నాన్న. చిలకలు ఉడతలు తింటాయి కదా బాగా. చెట్టు అదిగో వీళ్ళదే ఆ చెట్టు, మ్యాంగో ట్రీ పెద్దగా అయిపోయింది గొడుగు లక్కన. పర్లేదు, మా ఊర్లో అందరి ఇళ్ళ కాడ చెట్లు, పచ్చని వాతావరణం, పొల్యూషన్ లేకుండా మంచిగా జీవిస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. సిటీలలో వాళ్ళకు, డిస్టిక్లో వాళ్ళకు పొగ పొల్యూషన్ తప్ప ఏం లేదు. ఇంకా వీడు చూడు ఎంత యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్. ఏం పేరు అని పేరు? ప్రవీణ్ అంతేనా? ఉత్త ప్రవీణా? ఇంకా ఏం లేదా? ఇంకా ఉత్త ప్రవీణ. ఎన్నో క్లాస్ రా నువ్వు? సెకండ్ క్లాస్. బాయ్. ఈ పిల్లడు ఎవరా? నీ ఫ్రెండా? ముస్టూర్ మా పెద్దమ్మ మీరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అక్కయ్య కొడుకు. ఓకే. ఫస్ట్ అక్కయ్య కొడుకు. ఎంతమంది ఉన్నారు? ఒకరే మేము అక్కయ్య. తీసిపోదాం రా, తాత కొడతాడు. తీసుకోండి. బబ్బులు ఏడు? బబ్బులు అన్నాయి నాన్న. ఇంట్లో దా పోదాం రా, ఎండ కాస్తుంది. ఓకే పా, నేను పోతున్నాడు మా ఇంట్లో. దూరాన్ని కట్టేసిందా పెద్దమ్మ? పా అడే, తాత వస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో సుత్తాడే నాన్న, ఏమనలేవాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రా. మన ఇంకా తాత ఇంకా విక్కతున్నాడు రే, ఇగ్గుకొని ఇంకా విక్కతున్నాడు తాత. అవునా? కట్ చేయించుకొని పెట్టుకో ఇంట్లో. ఏడగా చెప్తాం, మన ఇంట్లో టౌన్లో ఏడ పెట్టేది ఇవి. మన్ను లేదు, ఏం లేదు. ఈడే పెట్టాలి తాతలతో. తుంపటి తీసుకుంటే కుంపట్లో ఎట్లా పెడతారు? షుగర్ ట్రీ అంట కుంపట్లో పెట్టాలంట. మా వాడు సలహా ఇస్తున్నాడు చూడండి. దీన్ని కట్టేసి కుంపట్లో పెట్టాలంట. పెట్టచ్చు. ఎట్లా వస్తుంది నాన్న? మా నాన్న ఇంకా వీకినాడా? రావు నాన్న కుంపట్లో. మా నాన్న ఇంకా వీక్ వచ్చినాడు. మేమందరం చాలామంది ఉన్నామని. ఇది పెద్దగా పోయింది కదనా? ఇది చూడు ఎంత పెద్దగా పోయిందో, లాస్ట్ వరకు పోయింది. మా నాన్నకంటే హైట్ అయిపోయింది అది. ఓన ఆడబెట్టేస్తా. విఘ్ని చూడు, విఘ్ని ఎంత జంప్ పోయిందో అది. పోతుంది ఇంకా. ఐ లైక్ షుగర్ కేన్స్ అనుకుంటా పోతుంది నా కూతురు. హిందీలో షుగర్ కేన్ ఇంగ్లీష్ చాలా పెద్ద పొడవు అయిపోయింది. ఇది మా నాన్న వాళ్ళు
ఏం మందులు అట్లా ఏమైకుండా మా అమ్మ ఇంటి ముందర ప్లేస్ అంతా ఉంది, ఒక 3 సెంట్ల స్థలంలోనే మా అమ్మ అన్ని ఇట్లా చెట్లు అన్నీ పెంచుకున్నాయి. అదంతా చెట్లు ఆటించి అన్ని చెట్లు ఉంటాయి ఆ దుడ్లో. బరువు ఉందంటే దాని ఈమె కోసమే ఇవన్నీ ఇప్పుడు పెట్టేసారా అన్నీ పెద్దగా అయిపోయినాయి. అది బాగా మట్టిలో ఉంది. యాదమా ఏర్లు అవన్నీ బాగా మట్టిలో ఉంటే ఎట్లా మట్టిలో ఉంది, కింద బాగా పరుచుకున్నట్టుంది, అందుకే ఏర్లేర్లు వచ్చినాయి దానికి. మేము ఇవన్నీ మా తాతలు మేము పిల్లలు అప్పుడు తింటా ఉంటుంది బాగా. ఊరుకో పప్ప కరిసే నువ్వు ఊరికినే ఉండు, ఊరికినే ఉండు. ఊరుకో పాప అవై తిడుతుంది, ఉండు అవై వస్తుంది, ఉండు తాత వస్తాడు మా ఉండు, తాత వస్తాడు మనకి రాదు, ఉరికే ఉండు పీకేది. మా అమ్మాయికి అందలేదేమో నాయన, ఈ పక్కన అన్ని వదిలేసింది. ఇవి కన్ను ఇడిసినాయి చూడు, అవయ్యా చూసింటదిలే చిట్టి తల్లి. రే మాగింది కదరా అద్దో మమ్మీ, అదిగో నాయన ఊన్లే మాగింది, అదిగో అగ్గో అక్కడ ఆడ పైన పడిపోతే పగిలిపోతే అదేమో నాయన. నేను పట్టుకుంటా, మా మమ్మీ పట్టు. అదిగో ఆ కొమ్మ బీక్, అదిగో మాగిందిలేనా, మాగిపోయింది. అక్కడ ఒకటి ఉంది, మా నాన్న ఇస్తాడనిపించి చెప్తాడు. చాలా ఇష్టమైనది ఆడొక్కటి ఉంది, అది చెప్తాను మా పక్కన నేను చదువుతాను. అది పీకవా నాయన ఇప్పుడు అది కాదు మా అమ్మాయి కనపడలేదు నాయన, మాగిపోయింది, కింద పడుతుందేమో మాది. మా నాన్న కట్టి దగ్గర పెట్టినాడు, అప్ప అది కొట్టించుకొని బూంచుతాడంట. అప్ప ఇంటికాడు బుంచే పోతున్నాడు వాడు. పట్టు మా కుట్టి అటు ఇవ్వండి, మీరు క్యాచ్ పట్టుకోకండి. టవాల్ తీసుకో, దాని కింద పడిపోతుందేమో నైనా. పడిపోతుంది, కళ్ళు ఇడిగింది ఎంతలా నిజంగా మా ఆయనట్లే ఉంది అది. పనులు అవుతాయప్ప, కింద పడితే పగిలిపోతుందేమో అన్నట్టుంది. మాగలేదు ఇంకా మాగిపో చెప్తాను చెప్ప నేనా కట్ చేసినా తింటారు. ఇది మా అమ్మ పెట్టింది చెట్టు, కానీ పూలు బాగా కాస్తాయి. ఇవన్నీ మేము ఇంటి ముందు పూలు ఎంట్రన్స్ ఇవన్నీ మా అమ్మ వాళ్ళ చెట్లు. మా అమ్మ చెట్లకి చెట్టు ఇటు అటు పైన సెట్టేసి చెట్టు పైకి పోయింది. మా నాన్న చూడు చక్కెర గడ్డలన్నీ చెరుకు గడ్డలన్నీ కొడుతున్నాడు మా నాన్న. ఇప్పుడు మేము తినేకి అన్నీ చింపేస్తాను.
చాలా పెద్దగా అయింది అసలు, ఎంత హైట్ పెరిగింది చూడండి. అన్నీ ఆడ కట్టు పెడతాను నేను తిన్నా తిని తీసుకొని ఆడ మంచం మీద పెడతాను నాన్న అన్నీ. చిన్న ఇవన్నీ ఇప్పుడు మేము తింటాము, తినేది ఇవన్నీ పెడతాము. మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నారు మా పిల్లలందరూ. పిల్లలు చూపిస్తాను వాడిని చూడు, వాడు ఏడుస్తాను. ఓ నాన్న సన్ని కూడా ముక్కు చూడాలా? ఓ సమి లేదు కొద్దు నా చదువుకోనా బంగారు నా కొడుకు. బాయ్ చెప్పేసి బాయ్, నేను చెక్కలు తింటాను. మమ్మీ చెబుతూ